పాయింట్ చూస్తే ఇప్పుడు కొంతమంది డబ్బున్నోళ్ళు కూడా ఫీల్డ్‌లో నిలదొక్కుకోవడానికి ఒక ప్యాషన్‌తోని రావచ్చు. PASSION ప్యాషన్‌తోని రావచ్చు. సో, వాళ్ళు ఇంటెన్షనల్లీ చేస్తారు. అయితే ఈ పరభాష హీరోయిన్స్‌ని ఇక్కడ ఎక్కువ ఇంపోర్ట్ చేయడానికి కారణం వాళ్ళు చెప్పినట్టుగా ఇంటారు. బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేస్తారు, ఎక్స్‌పోజింగ్ చేస్తారు. లిప్ సీన్స్‌లో చేస్తారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళకి ఆబ్లిగేషన్స్ ఉండవు. వాళ్ళు ఏం లిమిటేషన్స్ ఉండవు అని డైరెక్టర్స్ వాళ్ళను ఈజీగా వాళ్ళను తీసేసుకుంటున్నారు. ఇక్కడోళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు. అంత ఈజీగా చేయరు. ఇట్లాంటి వాటి వల్ల వీళ్ళు అవకాశాలు కోల్పోతున్నాయని వీళ్ళే చేస్తున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఫ్యాక్ట్ అది. ఇక తర్వాత పాయింట్ చూస్తే పరమైన స్వేచ్ఛ మరియు నియంత్రణ. ఇప్పుడు మితిమీరినటువంటి ఫ్రీడమ్ అనేది హిందూయిజంలో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీంట్లో ఒక సిస్టమ్ అనేది లేదు. శాక్తేయులని, వైష్ణవులని, శైవులని మళ్ళీ ఇంకా రకరకాలుగా ఉన్నాయి దీంట్లో. కాబట్టి వీళ్ళు ఎవరు నచ్చిన డ్రెస్ కోడ్ వాళ్ళు వేస్తారు. కొద్దిగా పరిమితులు అనేటివి, నియంత్రణ అనేది కొద్దిగా తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది దీంట్లో. సో, అందుకనే ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో చూస్తే డ్రెస్ కోడ్ గురించి ఎక్కువ వచ్చి మాట్లాడేది వీళ్ళే మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకు ఫ్రీడమ్ అనేది ఉంది. ఇప్పుడు వేరే రిలీజియన్ తీసుకుంటే దాంట్లో మత పెద్దలు ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఇట్లా చేస్తానంటే ఆ పెద్దలందరూ వచ్చి ఒక పంచాయతీ పెట్టి అది ఆమె ఎవరి బిడ్డనో అని పిలిపిస్తారు. ఫాదర్‌ను లేకపోతే ఆళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి ఒక పంచాయతీలాగా పెట్టి నువ్వు బీయింగ్ ఏ వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం తీసుకుందాం. నువ్వు దీంట్లో ఉండి నువ్వు అకార్డింగ్‌గా ఖురాన్ బతకాలి కదా నువ్వు. ఈ విధంగా ఉందా మన దాంట్లో? ఇప్పుడు గ్రామర్ ఫీల్డ్‌లో వెళ్ళిరంటే అదొక ప్రొఫెషన్ లాగా చేస్తున్నప్పుడు దాంట్లో ఎవరేమి అబ్జెక్షన్ చేయరు. కానీ చిల్లరగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పి చేస్తే దాన్ని వాళ్ళు ఖండిస్తారు. ఇప్పుడు దీంట్లోనేమో అంత కమాండింగ్ రావడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు కొంతమంది ప్రీస్టులు వచ్చి మళ్ళీ వీళ్ళకే సపోర్ట్ చేస్తారు. రీసెంట్ టైంలో నేను చూస్తున్నా కదా. కొంతమంది వచ్చి అట్లా చేయండి మీరు అది ఓకే అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమో లేడీసే వచ్చి యాంకర్ని, డైరెక్టర్ని పిచ్చి అమనా బూతులు తిడుతున్నారు, బండ బూతులు తిడుతున్నారు. నీకేం బాధ్యత ఉందని విధంగా మాట్లాడుతున్నాను. అంటే రకరకాల మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి. కాకపోతే ఇదంతా చేసేది సోకాల్డ్ హిందూ రిలీజన్ నుంచే చేయడానికి ఛాన్స్ ఉంది. వేరే దాంట్లో అట్లా చేస్తే వాళ్ళ దాంట్లో కొద్దిగా యూనిటీ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో వచ్చి ఇట్లా డ్రెస్ పైన చాలా తక్కువ చూశాను నేనైతే. వీళ్ళందరూ మాట్లాడేటోళ్ళంతా తెలుగు వాళ్ళే. సో, వీళ్ళకు ఈ విధంగా అవకాశం అనేది ఉంది. మతపరమైన స్వేచ్ఛ మరియు నియంత్రణ. స్వేచ్ఛన వీళ్ళకు ఉంది, నియంత్రణ వాళ్ళకు ఉంది. కాబట్టి అక్కడ కొద్దిగా కంట్రోల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నేను మాట్లాడేది మెజారిటీ గురించి మాట్లాడుతున్నాను నేను. అందరూ అట్లే ఉండరు, లేకపోతే అందులో దాంట్లో కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. అంటే వృత్తిపరంగా చేసేవాళ్ళు ఉండొచ్చు. మెజారిటీ మాట్లాడుతున్నాం మనం. తర్వాత పాయింట్ వచ్చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులు. ఈ మతపరమైన